హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హాసా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. నేను ప్రీవియస్ వీడియోలో బెల్లీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అండ్ బెల్లీ ఫ్యాట్ వల్ల ఉన్న డేంజర్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో మెయిన్లీ నేను డయట్ గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఫ్యాట్ లాస్ అనేది 80% డయట్ అండ్ 20% మాత్రమే ఎక్సర్సైజ్. సో ఎవరైనా సరే మీరు సోషల్ మీడియాలో చూసినప్పుడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ ఈ రెండు ఎక్సర్సైజెస్ చేయండి మీ బెల్లీ ఫ్యాట్ అంతా ఒక నెలలో పోతుంది అంటే కనుక అది మీరు నమ్ముతారా? ఈ వీడియో ఎండ్లో నాకు దానికి ఆన్సర్ చేయండి. బికాస్ స్పాట్ లాస్ ఇస్ ఎ మిత్. స్పాట్ లాస్ అనేది జరగదు. బెల్లీ ఫ్యాట్ అన్నా కూడా విజరల్ ఫ్యాట్ అని చెప్పాను కదా, అంటే కడుపులోని అవయవాల చుట్టూతా ఉన్న ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అంటే. సో ఈ విజరల్ ఫ్యాట్ పోవాలన్నా కూడా టోటల్ బాడీ ఫ్యాట్ లాస్కి ఏదైతే చేస్తామో స్పెసిఫిక్గా బెల్లీ ఫ్యాట్ గురించి కూడా అలాగే చేయాలి. దాంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ టార్గెటెడ్గా చేసుకోవటం వల్ల పొట్ట అనేది టోన్ అవుతుంది. సో టమ్మీ ఫ్లాట్గా ఉండి మీరు బెల్లీ ఫ్యాట్ లాస్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తినకూడదు, అండ్ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి బెల్లీ ఫ్యాట్ లాస్కి అన్నది చెప్తాను. బెల్లీ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు 2 ఇంపార్టెంట్ థింగ్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే 1 క్యాలరీస్, 2 ప్రోటీన్ ఇంటేక్. ఓకే, సో క్యాలరీస్ అంటే ఏంటి? మనకి బాడీకి కావాల్సిన ఎనర్జీ. సో మనం ఎప్పుడైతే తీసుకునే క్యాలరీస్ కంటే స్పెండ్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయో అప్పుడు బాడీలోని ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి కొవ్వు అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. సో ఆ రకంగా ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మీ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎంత, నా బాడీకి అవసరమైన క్యాలరీస్ ఎంత, నేను ఎంత ఖర్చు పెడితే ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది, అది తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి? దానికి ఒక ఫార్ములా ఉంటుంది, నేను కింద దాన్ని డిస్ప్లే చేస్తాను, మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ వేలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీ బాడీ వెయిట్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs ఉన్నారనుకోండి, దాన్ని పౌండ్స్లోకి కన్వర్ట్ చేయండి. 60 × 2.2, 1 kg అంటే 2.2 pounds. సో 60 kg × 2.2 pounds ఎంత నెంబర్ అయితే వస్తుందో దాన్ని మీరు 11 or 13తో మల్టిప్లై చేయాలి. సో ఎవరు 11తో మల్టిప్లై చేయాలి, ఎవరు 13తో మల్టిప్లై చేయాలి? ఎవరైతే ఓల్డ్ అలాగే యాక్టివిటీ తక్కువ ఉంటుందో, షార్ట్గా ఉంటారో వీళ్ళు 11తో మల్టిప్లై చేసుకుంటే కనుక వాళ్ళకు వచ్చిన క్యాలరీస్ అన్నవి టోటల్ క్యాలరీ రిక్వైర్డ్, ఆ రోజుకి మీకు ఎంత క్యాలరీ రిక్వైర్మెంట్ అన్నది ఆ టోటల్ నంబర్. అర్థమైందా? 60 kg × 2.2 ఈజ్ ఈక్వల్ టు యువర్ వెయిట్ ఇన్ పౌండ్స్ మల్టిప్లైడ్ బై 11 మీ కనుక యాక్టివిటీ తక్కువ అయితే, మల్టిప్లైడ్ బై 13 మీ యాక్టివిటీ కనుక ఎక్కువ ఉంటే. సో ఆ వచ్చిన ఫైనల్ నెంబరే మీ క్యాలరీ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాలరీ రిక్వైర్మెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2000 వస్తే కనుక మీరు ఒకవేళ 2000 క్యాలరీస్ తీసుకునే బదులు 1500 క్యాలరీస్ తీసుకుంటే ఆ 500 అనేది క్యాలరీ డెఫిసిట్. ఎప్పుడైతే ఇలా క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేసుకుంటామో అప్పుడు ఫ్యాట్ లాస్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఫ్యాట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవాలి, సరేనా? సో ఇలాగా క్యాలరీ డెఫిసిట్ని క్రియేట్ చేసుకోవాలి. ఎంత క్యాలరీ డెఫిసిట్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ పర్టికులర్ ఫార్ములా. ఓకే, సో ఇది క్యాలరీ క్యాలిక్యులేషన్ గురించి. సో ఇలాంటి తక్కువ క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేయడం ఎలాగా అది తెలియాలంటే మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలియాలి, క్యాలరీ డెన్సిటీ ఆఫ్ ఫుడ్. అంటే ఒక పర్టికులర్ ఫుడ్ లో క్యాలరీ డెన్స్ ఫుడ్డా, హై క్యాలరీ డెన్స్ ఫుడ్డా? అంటే మీరు తీసుకునే ఫుడ్ నుంచి క్యాలరీస్ ఎక్కువ వస్తున్నాయా, తక్కువ వస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 బిస్కెట్స్ ఉన్నాయనుకోండి, ఓరియో లాంటి బిస్కెట్స్ ఒక 3 ఉంటే కనుక దాని నుంచి వచ్చే క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ 200 క్యాలరీస్. ఓకే, అలాగే ఒక బౌల్ స్ట్రాబెర్రీస్, ఒక బౌల్ ఫుల్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ నుంచి వచ్చే క్యాలరీస్ కూడా 200 క్యాలరీసే. అలాగే ఒక ఫుల్ బౌల్ పపాయ ఆర్ ఫుల్ బౌల్ క్యారెట్స్ నుంచి వచ్చే క్యాలరీస్ కూడా 200. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు 3 ఓరియో బిస్కెట్స్ తింటే మీరు ఫుల్గా ఫీల్ అవుతారా? అవ్వరు. బట్ ఇంత బౌల్ క్యారెట్స్ మీరు తినేయగలరా ఒకేసారి? తినలేరు. సో దాని అర్థం ఏంటి? మీరు ఎప్పుడైతే ఫుడ్స్ చూస్ చేసుకుంటారో తినేటప్పుడు అప్పుడు లో క్యాలరీ డెన్స్ ఫుడ్స్ని చూస్ చేసుకోవాలి. అంటే ఇలాగా ఎక్కువ ఫుడ్ తిన్నా కూడా తక్కువ క్యాలరీస్ ఏ వస్తాయో అది లో క్యాలరీ డెన్స్ ఫుడ్. అలాంటి లో క్యాలరీ డెన్స్ ఫుడ్స్ని మీరు చూస్ చేసుకోవాలి. అలాంటి ఫుడ్స్ పోర్షన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ప్రతి పూట మీ మీల్లో. సో అలాంటి లో క్యాలరీ డెన్స్ ఫుడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. అండ్ మీరు కూడా మీ రీసెర్చ్ చేసుకోవచ్చు, లో క్యాలరీ డెన్స్ ఫుడ్స్ ఏంటి అని తెలుసుకొని అలా మీ డైట్లో వాటిని ఇంక్లూడ్ చేసుకోండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ బాడీకి? బికాస్
బాడీలోని మజిల్ మెయింటైన్ చేయడానికి, స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి ప్రోటీన్ అనేది ఫుడ్లో చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలుసు కదా. అది కాకుండా ఇంకెలా ప్రోటీన్ హెల్ప్ చేస్తుందంటే మీ బెల్లీ ఫ్యాట్ లాస్లో ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోవటానికి, మన బాడీకి అందటానికి బాడీ ఖర్చు పెడుతుంది క్యాలరీస్ని. ఆ రకంగా కూడా ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి, కార్బ్స్ని డైజెస్ట్ చేసుకోవడానికి కంటే ఎక్కువ క్యాలరీస్ని బాడీ ఖర్చు పెడుతుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ప్రోటీన్ యాడిక్వేట్గా మీ డైట్లో తీసుకోవటం వల్ల మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు బాడీ ఫ్యాట్ తగ్గటం అంటే మన మజిల్ తగ్గిపోతే మన స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ వెయిట్ లాస్, ఇట్ ఈస్ ఫ్యాట్ లాస్. బాడీలోని ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి, బట్ మజిల్ మాస్ అనేది మెయింటైన్ అవ్వాలి. మజిల్ మెయింటైన్ అయినా గెయిన్ అయినా కూడా ఇంకా ఎక్కువ ఫ్యాట్ లాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మజిల్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఎక్కువ క్యాలరీస్ మీ బాడీ బర్న్ చేస్తుంది. ఇది మీకు వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ క్వైట్ సింపుల్. సో మీ బాడీలో మజిల్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మజిల్ మాస్ మెయింటైన్ అవ్వాలంటే కనుక మీరు యాడిక్వేట్గా ప్రోటీన్ తీసుకోవాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి ప్రోటీన్ తీసుకోవటం వల్ల? యుల్ ఫీల్ ఫుల్. మీరు ఫిష్ 2 స్లైసెస్ తిన్నారనుకోండి, యూ ఫీల్ ఫుల్ కదా. సో ప్రోటీన్ అన్నది సెటైటీ, అంటే కడుపు నిండింది అన్న సంకేతం ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కడుపు నిజంగా నిండుతుంది. అలాగే ప్రోటీన్ బర్న్ చేసేటప్పుడు బాడీ ఎక్కువ క్యాలరీస్ని ఖర్చు పెడుతుంది. సో ఆ రకంగా ఫ్యాట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అలాగే మీ మజిల్ మాస్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ప్రోటీన్లో. సో మీ ఫుడ్లో ప్రోటీన్ అడిక్వేట్గా ఉండాలి. మీరు లో క్యాలరీ ఫుడ్స్ తీసుకోవాలి. అండర్స్టూడ్ కదా ఈ 2 పాయింట్స్. నెక్స్ట్, ఇలా ఈ 2 ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి మీరు మీ మీల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది నెక్స్ట్ చెప్తాను. సో ప్రతి పూట మీరు తీసుకునే ఫుడ్లో లీన్ ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ తీసుకోమన్నాం కదా, మటన్ కూడా ప్రోటీనే అని చెప్పి ఎక్కువ రెడ్ మీట్ లాంటిది తీసుకోకూడదు. లీన్ మీట్ని తీసుకోవాలి. లీన్ మీట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్స్, చికెన్, ఫిష్, ఇలాంటివి లీన్ మీట్స్. సో ఈ లీన్ ప్రోటీన్ని తీసుకోవాలి. సో మీరు డిజైన్ చేసుకునే మీల్లో ఒకటి లీన్ ప్రోటీన్ సోర్స్ ఉండాలి. అలాగే వెజిటేరియన్స్కి వచ్చేసరికి ఈ గింజలన్నీ కూడా చిక్ పీస్, కొమ్ము శనగలు, రాజ్మా, ఇలాంటివన్నీ కూడా మంచి ప్రోటీన్ సోర్సెస్. సో వెజిటేరియన్స్ అయితే వాటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్, మూంగ్ దాల్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా వెజిటేరియన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మీ మీల్లో ఒకటి లీన్ ప్రోటీన్ సోర్స్ ఉండాలి, 2 వెజిటబుల్స్ ఉండాలి, ఒక సర్వింగ్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండాలి. ఎందుకు ఇంపార్టెంట్ వెజిటబుల్స్ అన్నది? ప్రోటీన్ ఎలాగైతే మీకు కడుపు నిండిన ఫీలింగ్ కలగడానికి హెల్ప్ చేస్తుందో, వెజిటబుల్స్ కూడా సేమ్ వేలో వర్క్ చేస్తాయి. మీకు కడుపు నిండుతుంది. సాలడ్స్ లాంటివి తీసుకుంటే కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది, తొందరగా సెటైటీ వస్తుంది, ఎక్కువ తినకుండా ఉంటారు. అలాగే ఈ వెజిటబుల్స్లోంచి మంచి అమౌంట్స్లో ఫైబర్ వస్తుంది. ఫైబర్ కూడా మీ వెయిట్ లాస్ జర్నీ ఆర్ ఫ్యాట్ లాస్ జర్నీ ఆర్ బెల్లీ ఫ్యాట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తుంది. సో మీ మీల్ ప్లేట్ అనేది అడిక్వేట్గా ఒక లీన్ ప్రోటీన్ సోర్స్ ఉండాలి, అలాగే వెజిటబుల్స్ ఉండాలి. అండ్ స్నాక్స్, ఫ్రూట్స్ని నేను మీల్తో పాటు తీసుకోవటం కంటే స్నాక్ లాగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. సో ఇన్ బిట్వీన్ మీల్స్ మీరు స్నాక్ లాగా ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల అడిషనల్గా ఫైబర్ వస్తుంది. ఫ్రూట్స్ లైక్ పపాయ, అగైన్ పపాయ అనేది కూడా లో క్యాలరీ డెన్స్ ఫుడ్. ఇంత బౌల్ పపాయలో చాలా తక్కువ క్యాలరీస్ వస్తాయి. అలాగే క్యూకంబర్. సో ఇలాగా తక్కువ క్యాలరీస్ వచ్చే ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని మీరు స్నాక్ లాగా మీల్స్కి మధ్యలో ఇంక్లూడ్ చేసుకోండి. దట్ ఈస్ అనదర్ గ్రేట్ టిప్ ఫర్ బెల్లీ ఫ్యాట్ లాస్. అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి రోజుకి అంటే 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అట్లీస్ట్. అంటే మీరు 50 kg అయితే కనుక మీ వెయిట్ అట్లీస్ట్ 50 grams ఆఫ్ ప్రోటీన్ త్రూ అవుట్ ద డే మీరు తీసుకోవాలి. సో ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తూ మీ మీల్స్ని చక్కగా డివైడ్ చేసుకొని డిజైన్ చేసుకోండి. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ లాస్ అవడానికి తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి, తీసుకోకూడని ఫుడ్స్ ఏంటి అనేది చెప్తాను. సో దాన్ని బట్టి మీ మీల్స్ని డిజైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అది. సో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి? హోల్ గ్రెయిన్స్ని తీసుకోవాలి. అంటే ఓట్స్ కానీ, కిన్వా కానీ, బార్లీ కానీ, సామెలు, కొర్రలు ఆర్ మన రాగులు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రోటీన్ సోర్సెస్లో మంచిగా ఫైబర్ ఉండేది ఏంటి? మొలకలు, పెసర మొలకలు, వీటిలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే సోక్ చేసిన పల్లీలు, వేరుశనగలు కూడా నానబెట్టి తీసుకోవచ్చు. కొమ్ము శనగలు నానబెట్టి తీసుకోవచ్చు మొలకలు వచ్చిన తర్వాత. ఇలాగా వీటిని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది కదా. సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే చెప్పాను కదా, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ సర్వింగ్స్ అంటే ఎక్కువ మోతాదులో వెజిటబుల్స్ వాటిని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల బెల్లీ ఫ్యాట్ లాస్ అవటమే కాదు, ఫ్యూచర్లో కోలాన్ క్యాన్సర్ అలాంటి రిస్క్స్ కూడా తగ్గుతాయి. ఫైబర్, డయటరీ ఫైబర్ అనేది అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. అండ్ ప్రోటీన్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, రాజ్మా, పనీర్, గింజలు అన్నీ కూడా
ప్రోటీన్ ఉంటుంది. పప్పులు, మొలకలు అన్ని వాటిల్లో కూడా ప్రోటీన్ చాలా మంచి క్వాంటిటీస్లో ఉంటుంది. సో వాటిలో ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు తినకూడని ఫుడ్స్ ఏంటి? ఏదైతే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, నేనైతే మేజర్గా ఇవి తినకూడదు అని చెప్తాను. బెల్లీ ఫ్యాట్ లాస్ అనే ఒకటే కాదు, ఓవరాల్ హెల్త్కి కూడా ఇవి అవాయిడ్ చేయడం అనేది మంచిది. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి? ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి కానీ, చికెన్ సాసేజెస్ కానీ, ఇలా మైదాతో చేసినవి కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్సే. ఓకే. అండ్ రిఫైన్డ్ ఫ్లవర్, మైదాతో చేసినవి అవాయిడ్ చేయండి. కేక్స్, పేస్ట్రీస్, బేకరీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇలాంటివి అవాయిడ్ చేయండి. దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది చాలా డేంజరస్. అలాగే ప్యాకెట్లో ఉన్న ఫుడ్స్, ఏదైతే ప్యాకెట్లో వస్తుందో రెడీ టు ఈట్ ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. వాటిల్లో ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చదవండి. చాలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉంటాయి దాంట్లో. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, పార్షియలీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. సో ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూసుకొని తీసుకోండి. ప్యాకేజ్ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఫ్రెష్ హోమ్ కుక్డ్ మీల్స్ ఆర్ ద బెస్ట్. అండ్ బేకరీ ఫుడ్స్లో ఉండే ఇంకొక డేంజరస్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్. ఇలాంటివి ఫ్యాట్లు గెయిన్ అవ్వటమే కాదు, ఓవరాల్ హెల్త్ని కూడా చాలా డ్యామేజ్ చేస్తాయి. సో వీటిని ఎంత లిమిటెడ్ పోర్షన్లో వీలైతే అంత లిమిటెడ్ పోర్షన్లో తీసుకోండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫుడ్స్ దట్ యూ షుడ్ ఈట్, దట్ యూ షుడ్ అవాయిడ్. సో ఐ హోప్ నేను చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కన్వే చేశాను అనుకుంటున్నాను. సో తినాల్సిన ఫుడ్స్ ఏంటి, తినకూడని ఫుడ్స్ ఏంటి అని చెప్పాను కదా, ఆ రకంగా మీ మీల్స్ని డిజైన్ చేసుకోండి. ఇంకొకటి, కార్బోహైడ్రేట్స్ గురించి అస్సలు చెప్పలేదు కదా, మనం రైస్ తినేవాళ్ళం కదా అని మీరు అనుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ అనేది చాలా నెసెసరీ మన బాడీకి. సో అదే చెప్పాను, హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ ఆర్ సింగిల్ పాలిష్డ్ రైస్, కీన్వా, కొర్రలు, ఇలాంటివన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే గుడ్ ఫ్యాట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అంటే నట్స్, అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, ఇలా నట్స్ నుంచి వచ్చేది కూడా గుడ్ ఫ్యాట్సే ఉంటుంది. అలాగే మనం చక్కగా ఇంట్లో తయారు చేసుకున్న లేదా మంచి క్వాలిటీ కొనుక్కున్న ఆవు నెయ్యి, ఇలాంటివి కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక చక్కగా అవసరమైన అమౌంట్స్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్ అన్నీ వస్తాయి బాడీకి. సో ఐ హోప్ ద వీడియో ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఈ పద్ధతులన్నీ పాటించండి. అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకోవాలనేది, స్లీప్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ కంట్రోల్, ఇవన్నీ కూడా పాటించండి. డెఫినెట్గా బెల్లీ ఫ్యాట్ లాస్ అవుతుంది. అంతేకాని ఒక 100 క్రంచెస్ రోజు చేసేస్తే బెల్లీ ఫ్యాట్ లాస్ అయిపోతుంది అన్నది మాత్రం నిజం కాదు. ఇట్ ఈస్ అ మిత్. స్పాట్ లాస్ ఈజ్ అ మిత్. అంటే అదే పనిగా ఒకే ఒక బాడీ పార్ట్ని మనం స్ట్రెయిన్ చేయడం ద్వారా ఆ బాడీ పార్ట్ సన్నగా అయిపోతుంది, దాన్ని స్పాట్ లాస్ అంటాం. ఆ స్పాట్ లాస్ అనేది మాత్రం మిత్. అలా జరగదు. సో ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉంటేనే, క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్, ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ మనం మైండ్ఫుల్గా ఉంటేనే ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. అది బెల్లీ ఫ్యాట్ లాస్ అయినా, ఓవరాల్ ఫ్యాట్ లాస్ అయినా కూడా. సో బెల్లీ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డయట్తో పాటు చక్కగా ఎక్సర్సైజెస్ చేసుకుంటే కనుక బాడీ టోన్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది. ఐ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.